రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరి మరలా మనం ఇంకొక దినమున దేవుణ్ణి ధ్యానించుకోవటానికి, స్తుతించుకోవటానికి, ఆయన వాక్య భాగమును ఆలోచించడానికి వచ్చాను. మరి ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం ఏంటి అని అంటే, కొంతమంది మన జీవితంలో మనకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు, మనల్ని కిందకి నెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది ఈరోజు అంశం. ఏంటి అంశం? కొంతమంది మనకు సమస్యలు సృష్టిస్తూ ఉంటారు, వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అనేటువంటిదే ఈరోజు అంశం. బైబిల్ ప్రతీదీ చెప్పింది, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ప్రతి విషయం చెప్పింది. అయితే వాటిలో కొంత అంశాన్ని ఇప్పుడు మనం చూసుకుంటాం. ఏంటి అంశము? మనతో ఎవరైనా సమస్యలు క్రియేట్ చేయాలని, మనల్ని నిందించాలని, హింసించాలని చూసేవారితో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలనేటువంటిది చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథముకి వెళ్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంతే కదా? మంచిగా మెత్తగా మాట్లాడితే ఎదుటి మనిషికి ఏమనిపిస్తుంది? అబ్బాయి ఇతను చాలా మంచోడు అని చెప్పి మంచిగా అనిపిస్తుంది. లేదు, నువ్వు కోపంగా మాట్లాడితే ఎదుటికి ఎట్లా ఉంటుంది? ఇంకా రచ్చగొట్టినట్టు ఉంటుంది మనిషికి. సో మనకి సమస్యలు సృష్టించే వాళ్ళతో కూడా మనం ఎలా ఉండాలా? మృదువుగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. లేదు, వాళ్ళు మనకు సమస్యలు సృష్టించారని చెప్పి మనం కూడా కోపంతో మాట్లాడామనుకో, ఏం చేస్తాడు? అప్పుడు ఇంకొన్ని సమస్యలు ఎక్స్ట్రా తీసుకొచ్చి పడతాడు. తర్వాత అదే అధ్యాయంలో 23వ వచనంలో చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఇది ఎవరు చేయరు. సమయానికి తగినట్టుగా మాట్లాడాలి. దేనికి తగినట్టుగా? సమయానికి తగినట్టుగా మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? టైం రాకపోయినా సరే మాటలు మాత్రం ఆ మాటలు అనేసేస్తాం ముందే. కానీ ఆ మాట ఎప్పుడు అనాలి, ఎప్పుడు అనకూడదో ఎవరికి తెలియదు. అదే తెలుసుకోవాలి మనిషి. ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి. సమస్యలు సృష్టించే వారి దగ్గరికి వెళ్ళి మనము క్రోధముతోనూ, అహంకారంతోనూ, కోపంగానూ మాట్లాడితే వాడు ఇంకొన్ని సమస్యలు తీసుకొస్తాడు. అదే వారితో కోపం లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా, మంచిగా మాట్లాడితే నీ మీద సమస్యలు తీసుకురావాలన్న ఆలోచన కూడా రాదు. అంటే వారు నువ్వేం చేసినట్టు? మార్చినట్టే. కానీ మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది? నన్ను నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పి మనిషి కోపం వచ్చి ఆ కోపంలో సమయానికి తగినట్టుగా కాకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇంకొన్ని సమస్యలు వెనకేసుకుంటా ఉంటాడు. ఆ సమస్యలు ఎక్కువైపోయి నాకు సమస్యలు ఎక్కువైనాయి అని చెప్పి బాధపడతాడు. అంటే వీటన్నిటి కారణం ఎవరప్పుడు? మనిషే. తర్వాత ఇంకో అధ్యాయం చూద్దాం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చాలు. మన మాటలు చాలా శక్తి ఉంది, తెలుసా మీకు? మన మాటలో చాలా శక్తి ఉంది. మనిషి నాశనం అయిపోవాలి అని అంటే అయిపోతాడు. మనిషి బ్రతకాలి అనుకుంటే బ్రతుకుతారు. మనిషి బాగుపడాలి అనుకుంటే బాగుపడతారు. మనిషి నోటికి చాలా శక్తి ఉంది. ఏ విధంగా వచ్చింది ఈ శక్తి అనంటే, ఆది నుండి చూసుకుంటే దేవాది దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని నోటితోనే తయారు చేశాడు. చెట్లు కలుగును గాక అన్నాడు, చెట్లు వచ్చాయి. జంతువులు పుట్టును గాక అన్నాడు, భూమిలో నుంచి జంతువులు పుట్టాయి. తర్వాత నేల మీద పాకే ప్రతి జంతువు పుట్టును గాక, ఆరిన నేల
ఆకాశము రెండు వేరవును గాక, నీరన్నీ ఒక చోట చేరును గాక, దానికి సముద్రం అని పేరు పెట్టాడు. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు కలుగును గాక. అంటే ఇవన్నీ మాట ద్వారానే వచ్చాయి. అయితే మనిషిని ఎట్లా చేశాడు? మాటతో చేయలే. చక్కగా మట్టి తీసుకొని మట్టితో తయారు చేసి తన ఊపిరిని పోసాడు, అంటే తన ఆత్మని మనలో వదిలేశాడు. అప్పుడు ఆయనకున్న శక్తే మనకే ఉంటుంది. ఆయన ఏం చేయగలడో మనము అది చేయగలం. అయితే మనం ఇప్పటికీ ఏం చేయలేం ఆయన చేసినట్లుగా. ఆయన గురుడి వారికి కళ్ళు తెప్పించాడు. ఇప్పటికి ఎవరైనా తెప్పించగలిగారా? లేదు. ఎందుకని? మనలో ఏమి లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, కాబట్టి మనం చేయలేకపోయాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత శిష్యులు చేశారు చాలా అద్భుత కార్యాలు. మందిరాల ముందు కుంటి వాళ్ళు కూర్చొని ఉంటే, మా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే నీకు స్వస్థతలు ఇస్తాము అని చెప్పిన శిష్యులు ఉన్నారు. నీటి మీద నడిచిన శిష్యులు ఉన్నారు. దేవుని కోసం చనిపోయిన శిష్యులు ఉన్నారు. దేవుని కోసము ముందు నిలబడిన శిష్యులు ఉన్నారు. ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసిన శిష్యులు ఉన్నారు. చనిపోయిన మనిషిని లేపిన శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మనలాంటి మనుషులే. వాళ్ళందరూ చేయగలిగారు, మనం చేయలేకపోయాం. ఏంటంటే కారణం? మనలో ఏం లేదు, విశ్వాసం లేదు. అంతే వాక్యం చెప్తుంది, కొండ వెళ్ళి సముద్రంలో పడు అని అంటే పడుతుంది. నీ ఏముండాలి? అంత విశ్వాసం ఉంటే చాలు. కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడు అని అంటే పడిపోతుందంట. అట్లాగే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? ఇంపైన మాట తేనె పట్టులా ఉంటది. తర్వాత వచనం ఏంటి? అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అయితే కొన్ని హాస్పిటల్స్లో మీరు చూస్తే కొంతమంది ఇక ఏం చేయలేము, ఇక ఈ మనిషి కొన్ని రోజుల్లో చచ్చిపోయింది, ఇంత గడియలో చచ్చిపోయింది అని చెప్పి డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. ఎక్కువగా ఎవరిది విషయంలో అని అంటే క్యాన్సర్ పేషెంట్స్ విషయంలో ఇలా అంటూ ఉంటారు. అయితే అప్పుడు డాక్టర్ ఒక సజెషన్ ఇస్తాడు, వాళ్ళకి ఇష్టమైన మంచి ప్లేస్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళతో కూర్చోబెట్టండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి అని అంటారు. సరే అని చెప్పి అట్లాగే చేస్తాడు. అలా చాలా మందికి క్యాన్సర్ నోటి మాట ద్వారానే తగ్గిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ఏదో తాగి గుద్దేశాడో, చూసుకోకుండా గుద్దాడో, నిద్రపోతూ గుద్దాడో, ఏమైంది, కాలు ఇరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళి అయ్యా ఏం కాదయ్యా, తగ్గిపోద్దయ్యా, కొంచెం ఓర్చుకో అయ్యా, నొప్పి ఉన్నా సరే. మత్తు దిగితే నొప్పి వచ్చింది, ఆ నొప్పికి తట్టుకోలేక అల్లాడిపోతా అంటే నువ్వు మంచి మాటలు చెప్తే ఎట్లా ఉంటుంది? నొప్పి కూడా తెలియదు. నిజమేనా? అంటే మనము మృదువైన మాట ఎప్పుడైనా మనిషికి ఎట్లా ఉంటుందంట? తేనె పట్టులా ఉంటుంది. ఎందుకు వెళ్ళా, ఎవడు అనమన్నాడు నిన్ను, ఎవరు యాక్సిడెంట్ చేసుకోమన్నారు, ఎంత ఖర్చు ఎందుకు మాకు, ఎంత బాధ ఎందుకు మాకు అని అంటే ఎట్టుంటుంది? కాబట్టి మనిషి సమస్యలు సృష్టించే వారితో ఏ విధంగా ఉండాలంట? మృదువుగా ఉండాలి, మంచిగా బిహేవ్ చేయాలి, క్రోధము లేకుండా వారుగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను బట్టి వాళ్ళు మారుతారు. తర్వాత 1వ దశలోనికలు రాసిన పత్రిక 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యము చెప్పుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అది బైబిల్ మొత్తం మనిషికి నేర్పించేది ఏంటి అని అంటే, అందరి ఎడల మనం ఎట్లా ఉండాలి? శాంతంగా ఉండాలి, మంచిగా. ఏదైనా క్రోధం, ఎక్కడైనా గొడవ జరుగుతున్నా సరే నువ్వు ఎట్లా చెప్పాలి? ప్రశాంతంగా నెమ్మదిగా చెప్పాలి. నువ్వు క్రోధంతోనూ
ఎక్కువగా మాటలు మాట్లాడితే అక్కడ ఏమవుతుంది, ఇంకా గొడవ పెచ్చు అవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాక ప్రతి ఒక్కరికి నేర్పింది ఏంటి అని అంటే శాంతం. ఆయన ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు నుంచొని సువార్త ప్రకటిస్తూ ఉంటే మధ్య మధ్యలో శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ నుంచొని యేసయ్యని ఇసికించేవాళ్ళు. అవునా, బైబిల్లో ఉందా, చూపించి ఇప్పుడు వెంటనే అని. యేసుక్రీస్తు ప్రభువారు చూపించేవాళ్ళు. ధర్మశాస్త్రం ఇదిగోండి ఈ లైన్లో ఇక్కడ ఉంది, మరేంటి ధర్మశాస్త్రం అట్లా చెప్పింది కదా, నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అని అనేవాడు. లేదయ్యా ఇదిగో ఇది చూడండి. ఇట్లా ఆయన శాంతంగా చెప్తూ ఉండేవారు ప్రతి విషయాన్ని. సో నేను ఏ విధంగానైతే మీకు శాంతంగా బోధించానో అదే విధమైనటువంటి శాంతము మీరు కూడా ఉండాలి. దేవుడు ఎక్కడ గొడవల్ని క్రియేట్ చేయలేదు. దేవుడు ఎక్కడ గొడవలు పట్టడానికి ముందుండలేదు. ఎక్కడ ప్రతి చోట శాంతంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సభలో నుంచోబెట్టారు ఒక ఖైదీలాగా, సంఖ్యలు గింకళ్ళన్నీ వేసి, ఏది చనిపోయే ముందు, చంపేసే ముందు నించోబెడితే అప్పుడు ఉన్నటువంటి అధికారి అడుగుతాడు, నువ్వు చేసిన తప్పేంటి, వీళ్ళందరూ ఇంత కోపంగా ఉన్నారు నీ మీద అని చెప్పి సైలెంట్గా నుంచుంటాడు. అదే ఇంకో మనిషి అయితే నేనే తప్పు చేయలేదు అని చెప్పి వాదిస్తాడు, తిరగబడతాడు. అయితే ఆయన ప్రతి చోట శాంతం చూపించేవాడు. ఆయన్ని చంపేసేటప్పుడు వెనక నుంచి ఒకడు తన్నేవాడు. ఎవరు తన్నారో చెప్పు అనేవాళ్ళు సైనికులు. సైలెంట్గా ఉండేవాళ్ళు. ముళ్ళ కిరీటం చక్కగా ముళ్ళు పెద్ద పెద్ద 7 అంగుళాల ముళ్ళు తీసుకొచ్చి కిరీటం లాగా అల్లి దాన్ని తల మీద గుచ్చారు. తర్వాత కొరడాలతో కొట్టడం, ఉమ్మేయటం మొహం మీద. ఎవరు మూసారో చెప్పు అంటాం. పైన ఉన్నటువంటి వస్త్రాలు లాగేసుకోవటం, దాన్ని వేలం పాటేసుకొని ఇది నా వస్త్రం ఇది నా వస్త్రం అని గేలు చేయటం, అటు నెట్టేయటం ఇటు నెట్టేయటం. కానీ ఆయన నోరు తెరవలేదు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. నోరు తెరవలేదు, సమాధానం చెప్పలేదు. ప్రేమ ఎవరి మీద? మన మీద. ఆయన తిరగబడితే ఎట్లుంటది? ఆయన కోపం చూపిస్తే ఏ పాటి వారం మనం? కానీ ఆయన మన మీద ప్రేమను బట్టి మన పాపముల కొరకు ఆయన రక్తం చిందించాలి కాబట్టి ప్రతి చోట సహనంగాను సౌమ్యంగాను విధేయత చూపిస్తూ సైలెంట్గా అలా ఉండిపోయాడు. సేమ్ నేను ఏ విధంగానైతే ఉన్నారో మీరు కూడా అలాగే ఉండాల్సిందే. ఎందుకు అనంటే మీరు గేలి చేసినప్పుడు నేను సైలెంట్గా ఉన్నా, మీరు పాపం చేసినప్పుడు నేను సైలెంట్గా చూస్తూ ఉన్నా, మీరు ఇంకొకరి గురించి అక్రమంగా మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా చూస్తూ ఉన్నా. కాబట్టి మీ గురించి ఎవరు మాట్లాడినా సరే మీరు ఏం చేయాలా? సైలెంట్గా ఉండాలి. లేదు నేను సైలెంట్గా ఉండను, నేను తిరిగి పోట్లాడతానంటావా? ఫస్ట్ ఎవరంటారు? నేను వస్తా అయితే నీ దగ్గరికి అంటాడు దేవుడు. దేవుడు గనక మనకు శత్రువు అయితే ఏంటి మన పరిస్థితి? మన కుటుంబ పరిస్థితి ఏంటి? మన ఆరోగ్య పరిస్థితి ఏంటి? మన జీవనం ఎట్లా సాగిద్ది? అల్లాడిపోతాయి బ్రతుకులు. కాబట్టి దేవాది దేవుడు చెప్పేటువంటి మాట పౌలు గారి ద్వారా ఏంటి అని అంటే, మరి ఇంకోసారి చదువుదాం. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పాలి, ధైర్యము చెడిన వారికి నువ్వేం చేయాలా? ధైర్యాన్ని తీసుకురావాలి. మనందరము ధైర్యం చెడిపోయి పిరికి వారంగా చీకట్లో బ్రతుకుతా ఉన్నాం. ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వెలుగుగా వచ్చి మన జీవితానికమ్మా మిమ్మల్ని నేను నడిపించుకుంటా తీసుకెళ్తాను, నా వెనక వచ్చేసేయండి అన్నాడు దేవుడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి వెంటకాల నడుచుకుంటా వెళ్తున్నాం. సో ఈ విధంగా ఎవరైనా సరే ధైర్యం చెడిపోయి బలహీనతలో, చీకటిలో, బాధల్లో, ఇబ్బందుల్లో, సైతాను శోధనలో ఉంటే మనం ఏం చేయాలి? వాళ్ళని ధైర్యపరిచి, ఇదిగో లోకరక్షకుడు ఉన్నాడు, ఇదిగో అమ్మ క్రీస్తు, ఈయన నమ్ముకో, నా జీవితం బాగుపడింది, నీ జీవితం బాగుపడుతుంది అని ధైర్యం చెడిన వారికి నువ్వేం చేయాలా? ధైర్యపరచాలి. తర్వాత ఇంకో విషయం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం.
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకురావలెను. ఎవరైనా సరే శోధనలో ఉంటే వారిని ఏం చేయాలంటే మనం కూడా మంచి దారికి తీసుకురావాలి. ఏ విధమైనటువంటి ఆలోచనతో తీసుకురావాలి? మనం కూడా ఇంతకుముందు అదే పరిస్థితిలో ఉన్నాం కదా అని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఏం చేయాలా? మంచి దారిలోకి నడిపించాలి. తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31 ఎఫ్ఎస్సి 4:31 ఈ హేతువు ఎఫ్ఎస్సి 4:31 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. చాలు. మనుషుల మధ్య ఏమేమి ఉండాలంట? ఏమేమి తీసివేయాలి? మనుషుల్లో ద్వేషం ఉండకూడదు, మనుషుల్లో ఇంకా కోపం ఉండకూడదు, ఇంకా క్రోధం ఉండకూడదు. కోపము క్రోధం అనేది ఒకటే. అయితే కోపము అనేది ఒక మాదిరి కోపం అయితే, క్రోధము అంటే ఆ క్రోధము మనిషిని చంపేసేదాకా వెళ్తాం చూసారా, దానిని క్రోధము అని అంటారు. కోపము అనంటే మామూలుగా మనకుండే కోపమే. క్రోధము అనంటే కొంతమందికి ఎక్కువగా ఉంటది, మనిషిని చంపేయాలి, నాశనం చేసేయాలి అనే విధంగా, దానిని క్రోధము అని అంటారు. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, ఇవన్నీ దేనికి కారణము? దుష్టత్వానికి కారణం, చెడుతనానికి కారణం. దుష్టత్వం మనలో ఉంటే మనం పరలోకానికి వెళ్తామా? వెళ్ళం. మంచి బట్టలు వేసుకొని ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఉపమానం లాగా చెప్తా. పరలోకానికి ఎవరు వెళ్తారు? ఒక ఇల్లు కట్టుకున్నారు, ఒక ఆయన మంచిగా కట్టుకొని హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. ఆ రోజు చలికాలం. అయితే ఒక భిక్షగాడు ఏం చేశాడు అని అంటే, భిక్షగాడు అంటే ఆటోమేటిక్గా ఒక మూటో ఏదో ఒకటి క్యారీ చేసుకుంటూ ఉంటాడు. ఆ మూట భుజాన్ని వేసుకొని ఒక ఇంటి తలుపు కొట్టాడు. కొట్టి, అయ్యా నేను లోపలికి వచ్చి కాస్త ఈ రాత్రికి చల్లదనానికి తట్టుకోలేకపోతున్నాను, కాస్త వరండాలైనా పడుకుంటానైనా, లోపలికి రానివ్వండి అన్నాడు. సరేనయ్యా వద్దు కానీ, అయితే నీ మూట బాగా వాసన వస్తుంది, ఏదో ఉన్నట్టున్నాయి, బాగా కంపు కొడుతుంది, ఆ మూట వదిలేసి నువ్వు రా లోపలికి అన్నాను. లేదు నేను ఈ మూట వదలను, నేను కష్టపడి సంపాదించుకున్న ఈ మూటని, ఎన్నో సంవత్సరాల శ్రమ నా ఈ మూటను మాత్రం వదలను. నా ఇల్లు చాలా నీట్గా ఉందయ్యా, నా ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోయింది ఇప్పుడు మొత్తం, నువ్వు ఆ మూటను తీసుకొని వస్తే ఏమైంది? నా ఇల్లు అంతా వాసన వచ్చేసిద్ది, క్రిములు వస్తాయి, అనారోగ్యం వచ్చిద్ది, మాకు అనారోగ్యాలు పాడైపోతాయి, ఇంట్లో ఉన్న పిల్లలకు అనారోగ్యం వచ్చిద్ది. కాబట్టి నీ యొక్క మూట మూలంగా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి నువ్వు ఆ మూటను వదిలేసి బయట. అంటే దీని అర్థం ఏంటి? మనిషి ఎట్లా రావాలి? తన వీపు మీద ఉన్న మూటను వదిలేయాలి. మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని వదలట్లా. చిన్నప్పటి నుంచి కోపము, ద్వేషము, ఒకరి మీద ఒకరు చాడీలు, ఇవన్నీ మోసుకొని వస్తున్నాను నేను కష్టపడి. ఎవరి గురించి అని తెలిసిందంటే చెప్పాలి ఫస్ట్ నేను ఎవరికైనా, లేకపోతే నేను అల్లాడిపోతాను, కడుపులో నొప్పి వచ్చేసింది నాకు. కొంతమంది చెప్తా ఉంటారు నాకు, ఒకరి విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకొకరు చెప్పకపోతే కడుపులో నొప్పి వచ్చిందంట. ఇవన్నీ నేను కష్టపడి వీటి మీద మోసుకొస్తే నువ్వు నన్ను బయటికి పెట్టమంటావు? ఆ మూటని నేను పెట్టను, ఈ మూట నాతోనే ఉండిద్ది అంట. అయితే ఇంట్లోకి రావద్దని తలిపేస్తుంది. పరలోకం కూడా అంతే. పరలోకం అంత నీట్గా కల్మషం లేని దానిలాగా ఉంటుంది పరలోకం. మనము కూడా ఎట్లా వెళ్ళాలా? నీట్గా వెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు మనం మామూలుగా వచ్చినాం, అదే ఎవరైనా ఏదైనా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఎట్లా వెళ్తారు పిల్లలకు కూడా మంచిగా హుందాగా రెడీ అయ్యి వెళ్తారు. ఎందుకు? ఎట్లా పడితే ఎట్లా వెళ్తాడు చూస్తారు, మనల్ని హీనంగా చూస్తారు. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి కూడా మనం ఏం చేయాలా? మనల్ని మనం శుభ్రంగా చేసుకొని మన బట్టల్ని యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తంలో శుభ్రంగా ఉతుక్కోవాలంట. ఉతుక్కొని మచ్చేమీ లేనటువంటి బట్టలు వేసుకొని అప్పుడు పరలోకం ముందు నుంచి ఉంటే అప్పుడు తీస్తాడంట దేవుడు తలుపు రండి.
లేదనుకో అటు నుంచి అటు వెళ్ళిపోండమ్మ పక్కకి. సో ఈ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనుషులు కొన్ని వాటిని వదిలేయాలి, అవి దుష్టత్వము అని అంటున్నాడు దేవుడు. ఏంటవి? మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వమును మీరు విసర్జించుడి. వీటన్నిటిని మీరు ఎప్పుడైతే విసర్జిస్తారో ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతారు. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, వీటన్నిటిని విసర్జించాడు ఆయన. కాదు, వీటన్నిటిని విసర్జించాడు. బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్కటి పాటించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక ధనవంతుడు వస్తాడు. వచ్చి, అయ్యా మీరు చెప్పిన ధర్మశాస్త్రం మొత్తాన్ని నేను పాటించా, నేను పరలోకానికి వెళ్ళిపోతానా అని అన్నాడు. అవునా, సరే, నేను బేదలకి డబ్బులు ఇస్తా, బేదలకి ప్రతి ఒక్కరికి అన్ని ఆహారం ఇస్తాను, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తాను, బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాను, అన్ని చేస్తా, నాలో ఏ కోపము లేదు, క్రోధము లేదు, ద్వేషము లేదు, అందరితో మంచిగా ఉంటా, ఎవరైనా తిట్టినా నేను శాంతంగా ఉంటా, నేను పరలోకానికి వెళ్ళిపోతానా అని అన్నాడు. అతను చూస్తేనేమో ధనవంతుడు. సరే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు గారు, నీకుందే ఈ డబ్బు వదిలేసి నా వెనకాల వచ్చాయన్నాడు. మొహం మార్చేసాడు. ఏం వదిలేమన్నాడు? అన్ని చేసినాడు, ఒక్కడు చేయలేడా? అంతనా? అన్ని చేసినాడు కష్టపరమైనవి, ఒకే ఒకటి అడిగాడు దేవుడు, నీకుందే ఈ డబ్బు మొత్తాన్ని వదిలేసి నా వెనకాల వచ్చేసి నడుచుకుంటాను. కుదరదు. అయితే మనుషులు అట్లాగే ఉన్నారు, అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక్కటే దేవుడి కోసం వదలలేకపోతున్నాం. అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం? మనం పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మనలో ఉన్న వాటినన్నిటినీ వదిలేసి ముందుకు వెళ్తేనే దేవుడు తనతో పాటు పరలోక రాజ్యానికి మనల్ని కూడా కొనిపోతాడు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఫస్ట్ ఏముండాలంట? మనిషికి సమాధానం ఉండాలి. తర్వాత పరస్పర క్షేమాభివృద్ధి. మనము సంఘంలోకి వస్తున్నాం అందరం చక్కగా కూర్చోటానికి. ఫస్ట్ ఒకరికొకరు ఏం చెప్పుకోవాలి? రాగానే వందనాలు చెప్పుకోవాలి. తర్వాత చర్చ్ అంతా అయిపోయాక, ప్రార్థన అంతా అయిపోయాక, ముగించేశాక, అంతా బాగుందా, అంత కుశలమేనా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, బాధలు ఉన్నాయా చెప్పు, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సంఘంలో ఉండాల్సిన విధానం ఇది. ఫస్ట్ రాగానే వందనాలు చెప్పుకోవాలి, ప్రార్థన అంతా అయిపోయాక చెప్పుకోవాలి మాటలు, ప్రార్థనలో ఉండి చెప్పుకోకూడదు మాటలు. ప్రార్థనలోకి ఫస్ట్ మందిరంలోకి రాగానే అందరికీ వందనాలు చెప్పేసుకోవాలి. తర్వాత అందరితో సమాధానంగా ఉండి లాస్ట్లో ప్రార్థన అయిపోయి ఏం చెప్పుకోవాలి? అంతా బాగుందమ్మా, ఆరోగ్యం బాగుందా, పిల్లలు బాగున్నారా, పిల్లలందరూ బాగున్నారా, మనవాళ్ళు బాగున్నారా, ఏమైనా పనులు వస్తున్నాయా, కొత్తగా పనులు, అంతా బాగానే ఉందా, అంత క్షేమమేనా అని చెప్పి, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, నేను ప్రార్థన చేస్తాను, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పి, ఈ విధంగా సహోదరులు కలిసిమెలిసి సంఘంలో ఉండాలి. అప్పుడు మనుషుల మధ్య ఏమొస్తుంది? సమాధానం వచ్చింది. ఒకరికొకరు మంచిగా అన్యోన్యంగా ఉండటం మొదలు పెడతారు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇది మనిషికి ఖచ్చితంగా కావాలి. మన హృదయానికి, మన ఆలోచనలకి ఎవరు కాపలు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి కాపల.
దేవుని యొక్క కావలి ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ప్రపంచం మొత్తంలో ఒక సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఏంటా ఎక్స్పెరిమెంట్ అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక లెక్కలు వేయాలి. మనం కొంతవరకే లెక్క వేయగలం. దానికి మించి పెద్ద పెద్ద లెక్కలు వేయాలంటే మనం ఏం ఉపయోగిస్తాం? క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తాం. దాన్ని తయారు చేసింది సైంటిస్ట్. ఏది మనం వేళ్లతో లెక్క వేసుకొని చెప్పేదానికి అది ఇంకా స్పీడ్గా సెకండ్స్లో ఇచ్చేసింది సమాధానం. అయితే అలా ఫోన్ ఉంది. ఫోను అట్లా నొక్కగానే విత్ ఇన్ సెకండ్స్లో కాల్ వెళ్ళిపోతుంది, అవునా? తర్వాత ఏదైనా వీడియో చూడాలంటే నొక్కితే సెకండ్స్లో ఓపెన్ అయిపోతుంది. ఎవరికైనా వీడియో కాల్ చేయాలంటే సెకండ్స్లో వీడియో కాల్ వెళ్ళిపోతుంది. అట్లా ఈ ప్రపంచం మొత్తంలో వేగంగా ప్రయాణించేది ఏంటి అని చూశారు. జంతువుల్లో చూశారు, చెట్లలో చూశారు. చెట్లకి కమ్యూనికేషన్ ఉంటుంది తెలుసా? చెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి కింద ఉన్నటువంటి వేర్ల ద్వారా. తర్వాత గాలి స్పీడ్గా వెళ్తుంది ప్రతి ఉన్న చోటకి కాదు. మరి ఏంటి వేగంగా నడిచేది ఏంటి అని అంటే మనిషి ఆలోచన, మనస్సు. మనిషి ఆలోచన వెళ్ళినంత వేగంగా కనీసం క్యాలిక్యులేటర్ కూడా పనికిరాదంట. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. క్యాలిక్యులేటర్లో ఒకసారి అట్లా కొట్టి ఆన్సర్ కొడితే మనం లెక్కేసేలో పనిచ్చేసిద్ది. ఓన్లీ ఒక నొక్కటం ఆలస్యం ఆన్సర్కి. దీనికంటే స్పీడ్గా ఉండిద్దంట మన మనసు. అంటే మన మనసు అప్పుడు ఏం ఆలోచిస్తుంది? అప్పుడు ఒక చర్చిలోనంట ఒక ఆమె నిద్రపోతా, ఏంటమ్మా నిద్రపోతాను పద్దాక వచ్చి అంటే, లేదండి నాకేందో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, మొత్తం అయిపోయి ఇల్లంతా గడిపెట్టేసి ఇంటికి వచ్చి చర్చిలోకి వచ్చి కూర్చుంటాను, గడేసానా లేదా అని చెప్పి ఆలోచన వచ్చిద్దండి. మళ్ళీ కాసేపటికి గ్యాస్ ఆపైనా లేదా అని ఆలోచన వచ్చిద్దండి. కూర వండాను, దానిలో నూనె అసలు వేసానా సరిగ్గా, ఉప్పు కారం సరిపోయిందా అనే ఆలోచన వస్తాయి అంట. ఏది జస్ట్ అట్లా కూర్చొని మనిషి వెంటనే అట్లా వెళ్ళిపోతుంది ఆలోచన. మనిషి ఆలోచన అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మన హృదయానికి మన ఆలోచనలకు ఖచ్చితంగా దేవుడు కావలి ఉండాలి. మనం మందిరంలో ఉంటున్నాము అని అంటే మందిరం గురించే ఉండాలి మన ఆలోచన. మన మనస్సును మనం ఏం చేయాలా? ఇక్కడే నిలపాలా, ఎక్కడికి తీసుకెళ్ళకూడదు, మందిరాన్ని బయటికి దాటేదాకా. మందిరం కొన్ని చర్చెస్లో కొన్ని రూల్స్ ఉంటాయి తెలుసా? చర్చిలోకి ఎంటర్ అయ్యే ముందు ఫోన్స్ అన్ని పక్కన బకెట్లో పెట్టేస్తారు. వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఫోన్స్ అన్ని బకెట్లో పెట్టేస్తారు. ఇలా డిజిటల్ వాచెస్ ఉంటే వాటిని పక్కన పెట్టేస్తారు. అన్ని పక్కన పెట్టేసి బైబిల్ మాత్రం తీసుకొని మందిరంలోకి వస్తారు. అంతా అయిపోయాక మళ్ళీ ఫోన్లు తీసుకుంటారంట. దేనికి? వాక్యం వినేటప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు మనిషిని. ఎందుకు? వినకూడదని. ఎట్లా డిస్టర్బ్ చేస్తాడు తెలుసా? పిల్లల రూపంలోనూ లేదు, నిద్రల రూపంలోనూ లేదు, పక్కన ఏదైనా కదిలిదా ఉంటే మనిషి అటువైపు చూస్తూ ఉంటాడు, దాని రూపంలోనూ లేదు అని అంటే మనసు ఏదో ఒకటి ఆలోచన క్రియేట్ చేస్తూ ఉంటుంది. అవును, ఎంతకు నువ్వు నడుచుకుంటా వచ్చావు, బాగుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పావా చర్చికి వెళ్తున్నావని? అయ్యో చెప్పలేదే, ఫోన్ చేద్దాం ఉంటుంది. అంటే సాతాను మన హృదయంలోనికి వాక్యం రాకుండా ఉండటానికి నానా విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అదే దేవుని కాపలా ఉంటే మన హృదయానికి మన ఆలోచనలకి కనీసం మనల్ని చూడటానికి కూడా భయపడతాడు సాతాను. కానీ ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నెవరు? దేవుడు ఉన్నాడా? ఇంకెవరున్నారు? దేవుడే ఉండాలా. ఇప్పుడు ఎక్కువగా శోధనలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి మన కుటుంబంలో అనంటే దేవుడు లేడు కాబట్టి. దేవుడు లేక మన కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. అదే శోధకుడు బయటకు వెళ్ళాలి అనంటే క్రీస్తు లోపలికి రావాలి. క్రీస్తు లోపలికి రావాలి అనంటే నువ్వు ఇలా ఉంటే నేను వస్తా అంటున్నాడు దేవుడు. ఏ విధంగా ఉండాలంటే మనలో ఉన్న క్రోధము, కుళ్ళు, కుతంత్రాలు, మచ్చ, మాధుర్యము ఇవన్నీ తీసేస్తే నేను వస్తాను మీ ఇంటికి. నేను ఆల్రెడీ మీకు వచ్చాను అనంటే ఇంటికి వెలుగు వచ్చినట్లే. వెలుగు వచ్చిందంటే కుటుంబానికి దుష్టుడు ఉండడు. చీకటి దగ్గర వెలుగు నిలిచిద్దా? నిలవదు. సో చీకటి ఏమైంది? నీ కుటుంబం నుండి పారిపోయింది. మళ్ళీ చీకటి నీ జోలికి రావాలన్నా భయపడిద్ది. ఈ విధంగా ఉండాలి అనంటే నువ్వు ఈ విధంగా ఉండాలి, మనుష్యుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మతభేదములు కలిగించు మనుషునికి ఒకటికి రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. చాలు. మతభేదములు సృష్టించేవారు ఉంటారు. అంటే ఏంటి? ప్రార్థనలకు వెళ్ళకూడదు. ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ వచ్చింది. మతోన్మాదులు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రతి సంవత్సరము ఇదే నెలలో గుడారాల పండుగ అని ఒకటి నిర్మిస్తారు. తెలుసా? గుడారాల పండుగ గుంటూరు సైడ్లో పెడతారు. హోసన్న మందిరం వాళ్ళు గుడారాల పండుగ కొన్ని రోజులు పెడతారు. ఆ కొన్ని రోజులు జనాలు వేల మంది ఎక్కడెక్కడి నుండో వస్తారు, వాళ్ళందరూ వాక్యం వినటానికి. అలా ఆ కార్యక్రమాన్ని జరగకుండా ఉండటానికి అని చెప్పి మతోన్మాదులు ప్లాన్ వేస్తున్నారంట. అది ఒక పాంప్లెంట్ ద్వారా క్రియేట్ చేసి, ఈ ప్రాంతంలో హోసన్న మందిరం వాళ్ళు గుడారాల పండుగ నిర్మిస్తున్నారు, వీళ్ళందరూ మనుషుల్ని నాశనం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, కాబట్టి ఆ కార్యక్రమం జరగకుండా ఉండటానికి మనందరం ఒకటవ్వాలి అని చెప్పి పాంప్లెంట్లు క్రియేట్ చేసి అందరికి పంచుతున్నారంట. అలా మన వాళ్ళు కూడా చూసారు ఆ పాంప్లెంట్ని. అందరు ఇప్పుడు ప్రార్థనలు అనమాట. ఆ కార్యక్రమంలో ఏ ఆటంకం జరగకూడదు, ఎవరు వచ్చి ఏం చేయకూడదు. ఇప్పుడు అన్నీ ఎక్కువైపోతా ఉన్నాయి. మహారాష్ట్ర సైడ్ ఇట్లాగే ప్రార్థనకు కూర్చొని ఉంటే పాస్టర్ గారిని బయటికి లాక్కొచ్చి ఆయన చేత పేడ తినిపించి ఈ దేవుడి పేరు పలుకు, ఆ దేవుడి పేరు పలుకు అని చెప్పి హింసించి కొట్టారు ఆయన. అంత జరిగాక కూడా ఆయన పోలీస్ కేసు పెట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయకుండా నా దేవుడు నన్ను క్షమించాడు, నేను వాళ్ళని క్షమిస్తున్నా అన్నాడు సింపుల్గా. క్రిస్టమస్ జరిగిన టైంలో చక్కగా అందరూ క్రిస్టమస్ బొమ్మలు, క్రిస్టమస్ తాత బొమ్మలు అన్ని బయట పెట్టుకొని ఉంటే అన్నిటిని పగలగొట్టేసి పడగొట్టేసి ఎక్కడెవరు క్రిస్టమస్ జరుపుకోకూడదు అని చెప్పి గోలగోల చేశారు. కొన్ని చర్చెస్లో పాస్టర్ని బయటికి లాగి కొడుతున్నారు, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇలా మతోన్మాదులు ఎక్కువైపోతా ఉన్నారు. వాళ్ళు నువ్వేం చేయాలంట? విసర్జించాలంట. వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళేమో మనం అంతా పట్టించుకోవద్దు. ఎవరు చూసుకుంటాడు? డైరెక్ట్గా దేవుడు చూసుకుంటాడు. మనం ఏం చేయక్కర్లేదు, మనల్ని ఏమి చెయ్యొద్దన్నాడు కూడా. సో ఈ విధమైనటువంటి మనుష్యులే సమస్యలు క్రియేట్ చేస్తారు మనకి. ఈ విధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళే మనకి ఏం చేస్తారు? హాని కలిగించాలి అని చేస్తారు. సో వాళ్ళని ఏం చేయాలి? మనం ముఖ్యంగా విసర్జించాలి. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, వాళ్ళ మీద మన ధ్యాస ఉండకూడదు. ఏముండాలా? దేవా, అతడు నా మీద ఎందుకు ఇలా హింసని క్రియేట్ చేయాలనుకుంటున్నాడో నాకు తెలీదు, నన్ను ఆ దుష్టుడి నుండి తప్పించు, అతని మనసు మార్చు. అతని మనసు మార్చాలని నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు క్రియరూపంగా కూడా చూపించాలి. స్టార్టింగ్లో చెప్పాను ఎలా ఉండాలి మనుషులతో. మృదువుగా మాట్లాడాలి. మృదువుగా మాట్లాడితే గొడవ చల్లారుతుంది. అదే క్రోధంతో మాట్లాడితే గొడవ పెచ్చవుతుంది. నువ్వు మృదువుగా మాట్లాడితే ఎదుటి మనిషికి తేనె తిన్నట్టు ఉంటుంది. అదే నువ్వు కోపంగాను క్రోధంగాను మాట్లాడితే కారం తిని నీ మీద ఏం చేస్తాడు? డబల్ పాడు చేయాలని, నాశనం చేయాలని చూస్తాడు. రెట్టింపు నాశనం తీసుకొస్తాడు నీ మీదకి. కాబట్టి మనుష్యులు కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటి వదిలేయాలి, కొన్ని యేసుక్రీస్తు ప్రభువు చూపించినటువంటి విధంగా కొన్ని క్రియలను చూపించాలి. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. చూసారా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇట్లా ఉన్నారు, అమ్మా నా మీద అనవసరంగా వచ్చి గొడవ పడిందమ్మా, నేను ఏం చేయలేదమ్మా అని చెప్పి నీతో ఎవరన్నా అన్నారనుకో, నువ్వు ఎందుకు కూరుకున్నా, వెళ్ళి గొడవడబోయా నేను కూడా తప్ప అని అంటావా? ఏమనాలంట? ఏం పర్లేదు వదిలేయమ్మా, దేవుడికి చెప్పు ఇట్లా జరిగింది, ఇట్లా ఇంత అన్యాయం జరిగిందని చెప్పు దేవునికి. దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఆమెను క్షమిస్తాడు అని చెప్పాలా. ఆ విధంగానే చెప్పాలా. ఎందుకు? దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి. అదే మనం ఎదుటి వారిని క్షమించకపోయామనుకో, దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఇదే ఒక ఉపమానంగా మనలో బైబిల్లో ఉంది. ఏంటంటే ఉపమానం, 2 దాసులు ఉన్నారు ఒక రాజు దగ్గర.
ఇద్దరు దాసులు మంచిగా పని చేసుకుంటా ఉంటారు. అయితే రాజు ఏం చేశాడు అని అంటే, చాలా మంచోడు రాజు. ఎవరికైనా డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇవ్వటము, సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఇద్దరు దాసులో ఫస్ట్ దాసుడు ఏం చేశాడు అని అంటే, రాజుగారికి అప్పు ఉన్నాడు. ఒక 100 రూపాయలు అప్పు ఉన్నాడు రాజుగారికి. రాజుగారు ఏం చేశారు, పిలిపించారు దాసుని. ఏమయ్యా, ఈ నెల ఆఖరికి ఇచ్చేస్తానన్నావు, ఇంకా ఇయ్యలేదేంటి, డబ్బులు ఏవి అని అంటే, అయ్యా నా దగ్గర అసలు డబ్బులు లేవయ్యా, మా పిల్లలు ఇంకా పనులు చేస్తానే ఉన్నారు, ఇంకా డబ్బులు దొరకలేదు అయ్యా, డబ్బులు రాగానే ఖచ్చితంగా ఇచ్చేస్తానయ్యా అని చెప్పి కాళ్ళ వేళ్ళబడి ఏడుస్తున్నాడు. రాజుగారి మనసు కరిగి, సరేలే ఎలాగో డబ్బులు లేవంటున్నావు కదా, నాకేం ఇవ్వక్కర్లేదులే, నువ్వే ఉంచేసుకో, ఇంకా నాకేం అప్పు తీర్చక్కర్లేదులే అనేసాడు రాజు. సరే అని చెప్పి ఆ దాసుడు వెళ్ళిపోయాడు. ఆ దాసుడు కింద ఇంకో దాసుడు, రెండో దాసుడు ఉన్నాడుగా, ఆ దాసుడు ఫస్ట్ దాసుడు కప్పున్నాడు. అర్థమైనా? ఫస్ట్ దాసుడేమో రాజు కప్పున్నాడు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా అనేసరికి రాజు ఏం చేశాడు, సరే వదిలేమ్మా, వదిలేసేయి, నాకేం ఇవ్వక్కర్లేదు డబ్బులు అనేసాడు రాజు. ఈ సెకండ్ దాసుడు ఫస్ట్ దాసుడు కప్పున్నాడంట 50 రూపాయలు అప్పు. సెకండ్ దాసుడు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దాసుడు, ఏమయ్యా డబ్బులు ఇస్తానన్నా, వెయ్యి, డబ్బులు వేయి అని అన్నాడు. లేదయ్యా నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇంకా కష్టపడతానే ఉన్నాం, ఇంకా పని డబ్బులు రాలేదయ్యా అని రెండో దాసుడు అంటే, ఫస్ట్ దాసుడు ఏమంటున్నాడో తెలుసా, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా డబ్బులు నాకు ఇస్తావో సస్తావా అంటున్నాడు అంట. అప్పుడు సెకండ్ దాసుడు పరిగెత్తుకుంటా రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇవ్వాల్సిందంత 50 రూపాయలు ఇవ్వాలయ్యా, ఆ 50 రూపాయలు ప్రస్తుతానికి నా దగ్గర లేవయ్యా, ఈ నెలాఖరికి వచ్చేస్తాయి అయ్యా, ఒక నెల ఆఖరి దాకా ఆగమంటే ఆగట్లేదయ్యా, నన్ను హింసిస్తున్నాడు, శోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు అయ్యా, నువ్వన్నా చెప్పయ్యా అని చెప్పి రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజు కోపం వచ్చింది, పిలిపించాడు ఫస్ట్ దాసుని, నువ్వు నాకు ఎంత అప్పు ఇవ్వాలి అన్నాడు. అదేంటయ్యా ఇవ్వక్కర్లేదన్నారుగా మీరు అని అంటే, లేదు అసలు నువ్వు ఎంత ఇవ్వాలి అప్పు, 100 రూపాయలు ఇవ్వాలి. నీకు రెండో దాసుడు ఎంత ఇవ్వాలి, 50 రూపాయలు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు నేనేం చేశాను, జమ చేసా, నాకు ఇవ్వక్కర్లేదని నేను క్షమించేశాను నిన్ను. కానీ నువ్వేం చేశావు, నీ దాసుడు ఇంకొక దాసుడి దగ్గరికి వెళ్ళి, నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి అతన్ని హింసిస్తున్నావు నువ్వు క్షమించకుండా. నేను నిన్ను క్షమించాను కనుక నువ్వేం చేయాలి, అతన్ని క్షమించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు, నాకు ఇప్పుడే కావాలని చెప్పి హింసిస్తున్నావు, శోధిస్తున్నావు, కాబట్టి నాకు ఇవ్వాల్సిన 100 రూపాయలతో కలిపి 1000 రూపాయలు ఇవ్వాలి ఎక్కడున్నాను అన్నాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేను నిన్ను క్షమించాను కనుక మీరు మీ ఎడలు ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి. మీరు క్షమించలేదనుకో దేవుడు ఏం చేస్తాడు, రెట్టింపు పాపాన్ని, శోధనను మీ మీదకి తీసుకొస్తాడు. సో మనకు సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలా, శాంతముతో మాట్లాడాలి. వాళ్ళ గురించి అసలు పట్టించుకోక్కర్లా, వాళ్ళని విసర్జించేసేయాలి. మనల్ని దేవుడు ఏ విధంగా క్షమించాడో మనకి హాని చేసే వారిని కూడా మనం ఏం చేయాలా, క్షమించాలి. అప్పుడే దేవుడు మనల్ని క్షమించి మనల్ని అగ్రస్థానంలో నుంచోబెడతాడు. లేదు మనం క్షమించకుండా అదే విధంగా కొనసాగుతూ ఉన్నామంటే దేవుడు మనల్ని విసర్జించేస్తాడు. దేవుడు మనల్ని విసర్జించాడు అని అంటే మన బ్రతుకులు ఏమైపోతాయో కూడా ఊహకందం అనమాట. సో ఈ విధమైనటువంటి మాటలు మీ హృదయంలో భద్రపరచుకోవాలని మనం చేస్తూ ఇట్టి మాటల గురించి కొన్ని ప్రార్థన చేసుకున్నాము. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం ఇట్టి మాటల గురించి. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచాలని, దేవుడు ఇలాంటి మనస్తత్వములు మనలో ఉండకూడదని, క్షమాపణ అనేటువంటి గుణం మనలో రావాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పల్లవి తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయం బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు తండ్రి ఆరాధన కొడుకుల ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు తండ్రి. నైనా మా యొక్క పాపాలను క్షమించి ఉన్నావు ప్రభు, మా పట్ల ఇతరులు చేసిన పాపాలను మేము క్షమించలేకపోతున్నాం నాయన. వాటిని కూడా క్షమించిన రోజున ప్రభు మా యొక్క పాపాలను కూడా నీవు క్షమిస్తానంటున్నావు తండ్రి. అటువంటి గొప్ప మనస్తత్వమును మాకు ఇవ్వండి ప్రభు. తండ్రి నీ యొక్క వాక్యమును మరచిపోకుండా ఎవరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. గుర్తు పెట్టుకునే జ్ఞానమును దయచేయండి ప్రభు. నీ యొక్క మార్గంలో నడిచే కృపను దయచేయండి తండ్రి. ఇక్కడనైనా తండ్రి నీ యొక్క మందిరానికి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని నీవే ముట్టుకొని స్వస్థపరచండి తండ్రి. ఎవరైతేనైనా అప్పుల బాధల్లో ఉండి నేను వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అప్పులు నీవే తీర్చండి ప్రభు.
అలాగే తండ్రి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలకు కావాల్సిన అవసరతలను నీవే తీర్చమని కోరుకుంటున్నాను ప్రభా. నాయన మరలా మేము వచ్చే ఆదివారం మేము అందరూ కలుసుకున్నట్టుగా నాయన నీవే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక చేద్దాం ప్రార్థన. అవును తండ్రి, స్తోత్రం 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 ప్రభు. అవును తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. స్తోత్రం 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 తీర్చండి తండ్రి. అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఆపదలో పడకుండా నష్టపోకుండా శోధంలోకి వెళ్ళకుండా ప్రభా నీ వాక్యాన్ని నేను చేత కొట్టుకొని వెళ్ళి నేను ఎవరేసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయండి. భాగ్యాన్ని అందరికీ దయచేయండి. ప్రార్థన ఆలకించండి. ఉత్తరుడైన యేసు ప్రభుని నామములో ప్రార్థించాడు. ఆమేన్. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మేము ముట్టికి సజీవులకు ఉంచారు. వందనాలు నా తండ్రి. ఈరోజు నీ యొక్క కృపను నీ యొక్క ప్రేమను నిన్ను స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు. కూడి వచ్చిన సంఘస్థలను బట్టి మీ కృతజ్ఞతలు. వినటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. వినటువంటి వాక్య భాగంలో నుండి తండ్రి ప్రభు మేము ఎక్కడా పక్కకు తొట్టిల్లకుండా మా యొక్క పాదము పక్కకు జారకుండా నా ప్రభు నీ యందు భయముతోను భక్తితోను నీ మార్గంలో మేము నడుచుటకు సహాయం చేయండి. అయ్యా నువ్వు చూపినటువంటి తండ్రి ప్రభా కొన్ని గుణగుణాలు మాలో నింపండి. అయ్యా తండ్రి ఎవరికైతే గుణగుణాలు లేవో నా ప్రభు వాటి గుణములతో నింపి నా తండ్రి వారి జీవితంలోనే సాకారం చేయండి. నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా సంఘస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు ఏ విధమైనటువంటి శ్రమలతో తండ్రి ప్రభా కష్టాలతో ఇబ్బందులతో బాధలతో వచ్చి ఉన్నారో నీవు ఎరిగి ఉన్నావు నాయన. అయ్యా తండ్రి ప్రభు యొక్క బాధలను కష్టాలను తీర్చండి నా తండ్రి. నీవే కృప చూపించండి ప్రభు. నీకే స్తోత్రములు తండ్రి ప్రభు. అయ్యా నా తండ్రి ఎవరైతే తండ్రి ప్రభు అనారోగ్యంతో వచ్చి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా ఉన్నటువంటి అప్పులను తీర్చుకునే భాగ్యమును కృపను అనుగ్రహించండి. నా తండ్రి ఉన్నటువంటి కుటుంబంలో కష్టములను తండ్రి ప్రభు దుష్టుడి ఆలోచనలు దుష్టుడి యొక్క క్రియలను మీరు లయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రములు ప్రభు. ఆయన యొక్క వెలుగుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రజ్వలించండి నా తండ్రి. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇటు విధంగా నా ప్రభు ఇదే సంఘమును ఆశీర్వదించండి. అయ్యా వారు చేసే ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండండి. చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి నా ప్రభు. నీ కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా ప్రభు మందిరానికి బండలు నా తండ్రి ప్రభు నాపరాలు ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. అయ్యా నీవే జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో నా తండ్రి ప్రభు ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు తండ్రి ప్రభు నీ యొక్క కృప ద్వారా జరిగించడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి. ఎవరికైతే అనారోగ్యం ఉన్నదో వారందరినీ మీరు స్వస్థపరచండి. మంచి జీవితాలను ఇవ్వండి నా తండ్రి. నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి మళ్ళీ నా ప్రభువా ఈ యొక్క సంఘంలో నా తండ్రి ప్రభు ఒక సంఘస్థులారు నా తండ్రి ఆ యొక్క సంఘస్థురాలు నా తండ్రి ప్రభా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఉన్నది నాయన. ఆయా మంచి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను నా తండ్రి జన్మ ఇచ్చుటకు నా తండ్రి మీరు కృప చూపించారు. కృతజ్ఞతలు. ఆయా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. ఆయా నా తండ్రి వాళ్ళిద్దరూ నా తండ్రి ప్రభు మంచి ఆరోగ్యంగా లేచిన ప్రభు నీ యొక్క సంఘములకు వచ్చే కృపను అనుగ్రహించండి. వారి కుటుంబమును మీరు ఆశీర్వదించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు. ఆయా తండ్రి ప్రభు బిడ్డ ఎదిగే క్రమంలో మీరు తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్యము దరిదాపుల్లో రాకుండా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి. అయ్యా నా తండ్రి బిడ్డ నీ యొక్క మార్గంలో నడిచే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి. ఆ యొక్క పొద్దున్న నుంచి జరిగినటువంటి సండే స్కూల్ విషయంలో మీరు తోడుగా ఉన్నారు, వందనాలు. ఆయా వచ్చినటువంటి బిడ్డల విషయంలో మీరు తోడుగా ఉన్నారు, వందనాలు. జరగబోయేటువంటి
కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి ప్రభు. ఇట్టి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయటకు సహాయం చేయండి ఆయన తండ్రి. దుప్పట్లు ఇచ్చినటువంటి తండ్రి ప్రభు ఎడ్వర్డ్ అంకుల్ గారిని బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా తండ్రి. అంకుల్ గారు ఇట్టి కార్యములు ఎన్నో జరిగించటకు సహాయం చేయండి ఆయన తండ్రి ప్రభు. నీకు కృతజ్ఞతలు. సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదే విధంగా వీరు ప్రతి దినము ప్రతి వారము వచ్చి నా తండ్రి నీ అందు భయం భక్తులు కలిగి నీ యొక్క మాటలు ఆలకించి నీ యొక్క మాటలను తండ్రి ప్రభు వారి హృదయంలో భద్రపరుచుకొని నీకు దగ్గరగా ఉండటకు వారికి సహాయం చేయండి నా తండ్రి. మరలా మీ యొక్క చిత్తం ఉంటే మరలా వచ్చే శనివారము ఉపవాస కూడిక దినమున మేమందరము ఏకముగా సమకూడి నేను స్తుతించి గణపరిచే భాగ్యమును నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అనుగ్రహించమని యేసునామమున పేరిట అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యందు ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.